ఉచితాలు అనుచితం, ఆ పథకాలు అనవసరం అంటున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇష్టారీచితన ఉచిత పథకాలు ఇవ్వటం ఏంటి, లేనోడికిస్తే ఓకే, ఉన్నోళ్లకు కూడా ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఆయన. ఏ పార్టీ అయినా సరే ఉచితాల విషయంలో కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉచితాల ట్రెండ్ నడుస్తోంది. ఓట్లు రాబట్టుకునేందుకు ఉచితాల పేరుతో పార్టీలు గ్యాలం వేస్తూనే ఉన్నాయి. ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్, ఫ్రీ గ్యాస్ ఇలా ఎన్నో పథకాలను ఇస్తున్నాయి ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు. ఉచితాలు వద్దే వద్దని అంటున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రజలకు ఉచితాలు అలవాటు చేయడం ఏం అలవాటని ప్రశ్నించారు. ఉన్నవాళ్లకు ఉచిత బస్సు సౌకర్యం ఎందుకని ప్రశ్నించిన ఆయన, పేదలకు మాత్రమే ఉచితాలు కల్పించాలన్నారు. నాకైతే అర్థం కావడం ఆడవాళ్ళందరూ పశువులు ఆరోగ్యం ఎవరు ఇచ్చారు, ఇంట్లో ఉండబడేదా, ఫ్రీగా ఇస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు పెడతారు నాకైతే. ఒక పార్టీనో లేక ఒక ప్రభుత్వాన్నో విమర్శించాలనే ఉద్దేశం లేదని, వృధా ఖర్చుల్ని తగ్గించుకొని పనికొచ్చే చోట డబ్బుల్ని ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలొస్తాయనే ఆలోచనతోనే ఇలా చెప్పానని అంటున్నారు ఆయన. వేరేవాడికి ఉచితంగా ఇవ్వాలి కానీ ఉన్నవాళ్ళకి ఉచితంగా ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం అనవసరంగా దుర్వినియోగం చేస్తుంది. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయాలనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు వృద్ధుల ఆశ్రమంలో పెద్దల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు చేశారు.